నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి హెయిర్ ఫాల్ అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటికి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కల్పన గారు ఫ్రమ్ పార్థా డెంటల్స్. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. హలో. సో హెయిర్ ఫాల్ అనేది చాలా మేజర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అని చెప్పొచ్చు. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. సో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? మన స్లీప్ ప్యాటర్న్, డైట్, స్ట్రెస్, హార్మోన్స్ ఇవి మామూలుగా రెగ్యులర్గా నార్మల్గా ఉంటే సరిపోతుందండి. చాలామంది అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ డాక్టర్ చాలామంది క్లయింటేల్తో మాట్లాడిన తర్వాత, అంటే హెయిర్ ఫాల్కి సంబంధించి పేషెంట్లతో మాట్లాడిన తర్వాత రకరకాల షాంపూలు ట్రై చేయడం, రకరకాల లోషన్స్ ట్రై చేయడం, రకరకాల ఫుడ్స్ ట్రై చేయడం, అవసరం ఉన్నా లేకపోయినా బయోటిన్ టాబ్లెట్స్, బయోటిన్ గమ్మీస్ అని కొత్తగా వస్తున్నాయి, వాటిని ఎక్కువగా తినేయడం అలా ట్రై చేస్తూ ఉన్నారు. అట్లా ఏం అవసరం లేదు. హెయిర్ అనేది నార్మల్ ఫిజియాలజీ, అంటే మన బాడీ మొత్తం ఎలా ఉంటుందో హెయిర్ కూడా అలానే ఉంటుంది. అది పడిపోతుంది అంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలి, మన ఒంట్లో కొద్దిగా మనం ఫుడ్ తినడం కరెక్ట్గా టైంకి తినట్లేదు, అలాగే ప్రోటీన్ అనేది తగ్గుతూ ఉంది, నిద్రపోవడం కరెక్ట్గా నిద్రపోవట్లేదు. ఇలా చేయడం వల్ల స్ట్రెస్కి లోనే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అని చెప్పి. సో ఎవరికైనా కూడా నార్మల్గా 3 ఫేజ్లు ఉంటాయండి. ఒకటి ఫాలింగ్ ఫేజ్, రెస్టింగ్ ఫేజ్ అండ్ గ్రోత్ ఫేజ్ అని చెప్పి. ఫాలింగ్ ఫేజ్లో ఎవరికైనా కూడా జుట్టు రాలడం అనేది సహజంగా జరుగుతుంది. రెస్టింగ్ ఫేజ్లో న్యూట్రలైజ్డ్గా ఉంటుంది. అది గ్రోత్ ఫేజ్లో మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. సో మీకు నార్మల్గా జుట్టు కొద్దిగా పడిపోతుంది అంటే ఒక 80 స్ట్రాండ్స్ అంటే వెంట్రుకల వరకు ఊడుతున్నాయి డైలీ అంటే నార్మలే అది. దాన్ని మీరు హెయిర్ ఫాల్గా కన్సిడర్ చేయనవసరం లేదు. అంతకన్నా ఎక్కువ పడిపోతుంటే కనుక నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీకు హెయిర్ కావాలి, డ్యామేజ్ ఎక్కువ అవ్వకూడదు అంటే ఒకసారి డాక్టర్ని కలవడానికి ట్రై చేయండి. అందరికీ ఉండే పెద్ద అపోహ ఏంటంటే, ఇలా క్లినిక్కి రాగానే అలా మీ మీద పడి 10 రకాల ట్రీట్మెంట్లు చెప్పి మీకు ట్రీట్మెంట్ మీద ట్రీట్మెంట్ డాక్టర్లు ఇస్తారని భయపడుతున్నారు. అలా ఏం జరగదు. ఫస్ట్ కౌన్సిలింగ్ వరకే హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుంది. అవసరమైతే ఒక షాంపూవో, ఒక రాత్రి రాసుకునే ఒక సీరమో, లేకపోతే మీ హెయిర్ ఫాల్కి సంబంధించినటువంటి మల్టీవిటమిన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని 3 నెలల అబ్జర్వేషన్లో పెడతారు. 90% కేసెస్కి అక్కడే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. అవసరమైతేనే ట్రీట్మెంట్స్ చేస్తారు. సో డోంట్ గో ఫర్ అబ్నార్మల్ థింగ్స్. హెయిర్ ఫాల్ అనేది నార్మల్ థింగ్. అది చిన్న చిన్న కరెక్షన్స్తో హెయిర్ ఫాల్ 100కి 100% తగ్గిపోతుంది. పార్థా హెయిర్ క్లినిక్స్ 130లో మేము అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. మా హెల్ప్ కావాలనుకుంటే డెఫినెట్గా మాకు ఫోన్ చేసి రావచ్చు. మేము సండే కూడా వర్క్ చేస్తాము. ఓకే. సో డాక్టర్ గారు, బేసికలీ హెయిర్ ట్రీట్మెంట్ అంటే చాలామందికి ఉన్న భయం ఏంటంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అనేది అనుకుంటారు. సో నిజంగానే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందంటారా? ఏముండవండి. హెయిర్ ట్రీట్మెంట్ నేను ఇందాక చెప్పినట్టు కనెక్టింగ్ ఇదంతా కూడా. హెయిర్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు హెయిర్ ఎందుకు పడిపోతుంది? ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల, చుండ్రు లాంటివి ఉండడం వల్ల, లేదా న్యూట్రిషన్ అంటే కుదుళ్ళకి సరైన పోషకాలు అందకపోవడం వల్ల హెయిర్ ఫాల్ జరుగుతుంది. రెండోది మన శరీరంలో వచ్చే మార్పుల వల్ల హెయిర్ ఫాల్ జరుగుతుంది. సో మీరు వస్తే చిన్న బ్లడ్ టెస్టులు చేసుకొని శరీరంలో మార్పులు కరెక్ట్ చేస్తూ, అంటే హార్మోన్స్ అయితే హార్మోన్స్, బ్లడ్ అయితే బ్లడ్, అది కరెక్ట్ చేస్తూ ఒక మల్టీవిటమిన్ ఇవ్వడం, లేదా హార్మోనల్ కరెక్షన్స్కి మిమ్మల్ని ఫిజిషియన్కి రిఫర్ చేయడం జరుగుతుంది. లేదా మీకు సర్క్యులేషన్ అవ్వట్లేదు, చుండ్రు ఎక్కువగా ఉంది అంటే సర్క్యులేషన్కి చేసే ఆ చిన్నపాటి ట్రీట్మెంట్స్ కూడా చాలా బేసిక్ చేస్తాము. పిఆర్పి లేదా QR678 లాంటివి, అది కూడా మీ బ్లడ్ డ్రా చేసి చేయడం జరుగుతుంది. ప్రోటీన్ థెరపీ అని చేయొచ్చు, లేజర్ థెరపీ అని చేయొచ్చు, హైడ్రేషన్ అని చేస్తాము. మళ్ళీ చుండ్రు పోవడానికి మనకి HFT లాంటి ట్రీట్మెంట్స్, లేజర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. సో ఇలా బేసిక్ ట్రీట్మెంట్స్, దీనివల్ల మీకు బెనిఫిట్ జరుగుతుంది. మీరు మరింత ఇంప్రూవ్ అవుతారు. ఈ హెయిర్కి చేసే ట్రీట్మెంట్స్ వల్ల స్కిన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో మీరు ఇచ్చే మల్టీవిటమిన్స్ వల్ల మరింత అందంగా కనపడతారు తప్ప మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అన్ని బేసిక్ ట్రీట్మెంట్స్. సో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు పార్థా హెయిర్ క్లినిక్స్లో ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. మీరు వచ్చి డాక్టర్ గారితో మాట్లాడారనుకోండి, మీకే అర్థమవుద్ది ఎందుకు మేడం ఎందుకు ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు, దీనివల్ల ఎటువంటి రిజల్ట్ వస్తుందని అడిగితే డాక్టర్ గారు మీకు హాయిగా చెప్తారు. మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఓకే. సో బట్టతలని ప్రివెంట్ చేయొచ్చు అంటారా? 100% ప్రివెంట్ చేయలేమండి. ఎందుకంటే కానీ పోస్ట్ పోన్ చేయొచ్చు. ఈ బట్టతల వంశపారంపర్యంగా ఉంటే
మనకి 10లో ఒక్కళ్ళు మిస్ఫైర్ అవ్వచ్చు, కానీ 9 మందికి బట్టతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మరీ మనకి 20లో 30లో లేదా mid-30sలోని బట్టతలు స్టార్ట్ అయిపోతే మరీ యంగ్ ఏజ్ కాబట్టి ఎవరైనా కూడా ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు. బట్ ఎవరికైనా కూడా మీ ఫాదర్లో కానీ మేనమామల్లో కానీ బట్టతలు ఉంది, మీకు ఎర్లీ 20స్లో mid-20sలో లేట్ 20స్లో హెయిర్ ఫాల్ బాగా అయిపోతుంది, హెయిర్ లైన్ అనేది ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఇలా మీరు ఎవరైనా కన్సిడర్ చేస్తే కనుక ఎస్ మీరు 100% ట్రైకాలజిస్ట్ని అంటే హెయిర్కి సంబంధించిన స్పెషలిస్ట్ని కలవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మీ జుట్టు తొందరగా రాలిపోకుండా డిహెచ్డి అనే హార్మోన్ ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. దానికి సంబంధించిన నైట్ సీరమ్స్, షాంపూ, పిఆర్పి ట్రీట్మెంట్ లాంటి బేసిక్ ట్రీట్మెంట్స్ మీకు సజెస్ట్ చేస్తారు. మనకి కాలర్ రెడీగా ఉన్నారండి, రమేష్ కృష్ణా జిల్లా నుంచి. రమేష్ గారు చెప్పండి. హలో 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 ఏమండి? హలో మేడం. సార్ చెప్పండి. హలో, నా హెయిర్ 10 సంవత్సరాలు నా హెయిర్ 10 సంవత్సరాలు నూనె రాసుకోవడం నూనె. రైట్, క్వశ్చన్ ఏంటో కూడా అర్థం కాలేదు నాకు. కొబ్బరి నూనె నూనె రాసుకోవట్లేదండి. రైట్, ఓకే అండి, నో ప్రాబ్లం. చాలా వరకు బట్ మేము జనరల్గా ఆయిల్ రాయాలి అని చెప్పాము. హైడ్రేషన్ కరెక్ట్గా ఉంటే ఆయిల్ ప్రయారిటీ లేదని చెప్తాము. బట్ యాజ్ ఎ పర్సనల్లీ కొంచెం స్నానానికి ముందు ఆయిల్ రాయడం మంచిది. బట్ డోంట్ గో ఫర్ ఫ్యాన్సీ ఆయిల్స్, ఆయిల్ ఈ ఆయిల్ అని చేయొద్దండి. బేసిక్ కొబ్బరి నూనె, ప్యూర్ ఫామ్ ఆఫ్ కొబ్బరి నూనె దొరికితే రాసుకోండి. చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఆయిల్ పెట్టుకుని 2 రోజులు 3 రోజులు ఉండి తలస్నానం చేస్తుంటారు, విచ్ ఈజ్ అబ్సర్డ్. అసలు అలా చేయకూడదు. ఆయిల్ తలకుంటే ఎక్కువ డస్ట్ పార్టికల్స్ని గ్రాస్ప్ చేసి ఇంకా చుండ్రు లాంటివి ఎక్కువ అవ్వడానికి, హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఫేస్ మీద యాక్నీ ఉంటే కూడా అది ఎక్కువ అగ్రివేట్ చేస్తుంది. స్నానం చేయడానికి 1 గంట ముందు ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు బట్టతల ఉన్నవారు అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చంటారా? బట్టతలు ఉన్న ప్రతి ఒక్కరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉండదండి. చాలా వరకు మన బట్టతలను పోస్ట్పోన్ చేయొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు మీరు అర్లీగా రాగలిగితే చిన్న పిఆర్పి ట్రీట్మెంట్స్ అని, అవసరమైతే కొన్ని రకాల మీ సమస్యను బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకోవడంతో పాటు మన హెయిర్ మ్యాక్సిమం బట్టతల రాకుండా చాలా సంవత్సరాలు వెనక్కి పంపించేయచ్చు. సో అలా ఉండే కండిషన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని కండిషన్స్ ఏంటంటే బట్టతల ఆల్రెడీ వచ్చింది, గ్రేడింగ్ చూస్తాము. అంటే ఇలా బై కార్టికల్ ఇలా పైకి వెళ్ళిపోతుందా, లేకపోతే మధ్యలోంచి ఇక్కడ పైగా వెర్టెక్స్ భాగంలో మీకు ఖాళీ అయిపోయిందా, బై టెంపోరల్ రిసెషన్ ఉందా, లేదా మొత్తం హెయిర్ లైన్ రిసెషన్ ఉందా, ఇలా అన్నీ కూడా చూసుకొని దాన్ని బట్టి మీకు ఎన్ని గ్రాఫ్ట్స్ పడతాయో చూసుకొని మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు త్వరగా వస్తే ఏమవుతుందంటే తక్కువ గ్రాఫ్ట్స్ పడతాయి. జస్ట్ మీరు బైటెంపరల్ రిసెషన్ అంటే ఈ ముందుకి ఇలా పైకి వెళ్తుంది ఇంతవరకే, ఇక్కడ మీకు ఇలా యూ షేప్లో కనుక హెయిర్ లైన్ మెయింటైన్ అవుతుంది అంటే తక్కువ ఫాలికల్స్ సరిపోతాయి. కానీ చాలామంది వచ్చే క్లయింటైల్ ఎప్పుడు వస్తున్నారు, మొత్తం హెయిర్ లైన్ రిసీడ్ అయిపోయి వెనకాతల ఈ అర్ధచంద్రాకారంలో కొంచెం హెయిర్ మిగిలినప్పుడు వచ్చి మొత్తం హెయిర్ కవరేజ్ అడుగుతున్నారు. అలా ఎందుకంటే అలా మనం కవరేజ్ చేయడము కష్టమే. రెండోది 2-3 సెషన్స్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవలసి ఉంటుంది. అది మీరు కొంచెం త్వరగా వస్తే బట్టతల ఏవైతే కొద్దిపాటిగా మీకు స్టార్ట్ అయిందో బాల్నెస్ దాన్ని కవర్ చేయడంతో పాటు మీకు తర్వాత మిగతా ఎంటుకలు ఊడిపోకుండా మన సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వలన ఆ డెన్సిటీ, న్యాచురల్ లుక్ మీకు బాగా చిన్నగా 10 సంవత్సరాల వయసు తగ్గినట్టు కనపడతారు. సో ప్రతి ఒక్కరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న త్వరగా రావడం మంచిది. ఒక లేట్గా అయిపోయినా కూడా పర్వాలేదు, 2 సిట్టింగ్స్లో మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. చేస్తే ఇది పర్మనెంట్గా ఉంటుంది, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కానే కాదు. దీని గురించి ఫర్దర్గా చెప్పాలి డీటెయిల్డ్గా అంటే యాజ్ ఏ సెట్ పార్దా 130 బ్రాంచుల్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. డాక్టర్ గారితో మీరు చూపించుకోవచ్చు. హెయిర్ అనాలిసిస్ కూడా ఫ్రీగా చేస్తున్నారు, హెయిర్ కౌన్సిలింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఆ హెల్ప్ మీకు కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ప్లీజ్ వెల్కమ్. ఒకసారి వచ్చి డాక్టర్ గారితో మీరు ఫ్రీగా మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పటి వరకు మెన్ గురించి మాట్లాడుకున్నాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. సో ఇప్పుడు ఉమెన్ విషయానికి వస్తే ఉమెన్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు అంటారా? చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. అంటే కాకపోతే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది మెన్తో పోలిస్తే. ఉమెన్కి ఏంటంటే మెన్కి లాగా మొత్తం హెయిర్ లైన్ రిసెషన్ అనేది ఇలా పైకి వెళ్ళిపోదు, హెయిర్ లైన్ మెయింటైన్ అవుతుంది. అయితే ఈ పార్టీషన్ దగ్గర మటుకు లేకపోతే సెంట్రల్ వెర్టెక్స్ భాగంలో జుట్టు బాగా పల్చబడిపోతుంది.
అలాంటప్పుడు ఉమెన్ చాలా ఇబ్బంది పడుతుంటారు. పైనుంచి చూస్తే నా గుండు కనిపించేస్తుందేమో, నా జుట్టుని కవర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళందరూ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అటెంప్ట్ చేయొచ్చు. మగవాళ్ళకి లాగే ఆడవాళ్ళకి కూడా పర్మనెంట్గా ఉంటుంది అండ్ కవరేజ్ చాలా బాగుంటుంది అండ్ రిజల్ట్ బ్యూటిఫుల్గా బయటకు వస్తుంది. సో డాక్టర్ గారు, హెయిర్ లైన్ డిజైనింగ్ అంటే ఏంటి? చాలామందికి ఏంటంటే బట్టతల అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుందండి, ఎర్లీ స్టేజెస్లో ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుంది అంటే వెనకాతల జుట్టు దండిగా ఒత్తుగా ఉంటుంది, బట్ ఈ హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోవడం, అంటే ఈ 4 వేళ్ల పైనుంచి పైకి జుట్టు వెళ్ళిపోవడం, 2 బై టెంపోరల్ రెసిషన్, అంటే మధ్యలో ఇలా ఉన్న ఈ సైడ్ల నుంచి ఇలా పైకి వెళ్ళిపోవడం. సో వాళ్ళకి ముందు నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే జుట్టు లేనట్టు, వాళ్ళు ఆల్రెడీ బట్టతలు ఉన్నట్టు కనపడతారు. వెనక నుంచి చూస్తే బాగా ఒత్తుగా జుట్టు ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే, అరే నాకు జుట్టు ఉన్నా నేను పెద్దవాళ్ళ కనపడుతున్నాను, నా హెయిర్ లైన్ బాగాలేదు, నేను బాగా ఏజ్డ్ కనపడుతున్నాను, గ్లామరస్గా లేను అని ఇలాంటి ఆలోచనలు అన్నీ చెప్తూ ఉంటారు పేషెంట్లు జనరల్గా. దానికి హెయిర్ లైన్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీకేవో డ్రీమ్ హెయిర్ లైన్స్ ఉంటాయి, మాకు ఇలా స్ట్రైట్గా ఉండాలి, కొంతమంది చాలా న్యాచురాలిటీకి దగ్గరగా కొద్దిగా హెయిర్ ఉంటే బాగుండు, కొంతమందికి ఇక్కడ ఎక్కువ డెన్సిటీ ఉండాలి. ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా కూడా ఆ హెయిర్ లైన్ని మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ హెయిర్ లైన్ డిజైనింగ్. సో మెన్నే కాదు, ఉమెన్ కూడా అలాంటి కోరికలు ఏమైనా ఉంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే షార్ట్ ఫోర్ హెడ్ ఉంటే యంగర్ లుక్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ మేక్స్ డిఫరెన్స్. అలా ఎవరికున్నా కూడా యాజ్ వీ సెడ్ వీ కెన్ హెల్ప్ యూ. మీరు వచ్చి ఫ్రీగా మాట్లాడి దాని గురించి ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు డెంటల్ విషయానికి వస్తే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? అవునండి, ప్రతి ఒక్కరికి కూడా మనం హాయిగా భోంచేయడానికి మనకు పళ్ళు కావాలి. ఆ పళ్ళు చాలా సందర్భాల్లో జబ్బుల వల్ల కానీ యాక్సిడెంట్స్ వల్ల కానీ ఊడిపోతాయి. అలా ఊడిపోయినప్పుడు ఫిక్స్డ్గా మన పళ్ళలాగే గట్టిగా స్ట్రాంగ్గా ఉండే పళ్ళు పెట్టుకోవాలి. అలా ఈరోజు మన పళ్ళని నేరుగా నాటగలుగుతున్నామంటే అది అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్ సహాయంతోనే చేయగలుగుతున్నాం. సో దట్ ఈస్ ద మ్యాజిక్. ఎందుకంటే పళ్ళు లేకపోతే మనం అన్నం తినలేం. అన్నం ఎప్పుడైతే తినలేదో, 3 పూట్ల భోంచేయట్లేదో, మొత్తం మన లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. అంటే మన ఇమ్యూనిటీ, ఎనర్జీ, అపియరెన్స్, హెయిర్ ఫాల్, స్కిన్, ఇప్పుడు ఏదైతే బ్యూటీ రిలేటెడ్ ఇందాక నుంచి మాట్లాడుతున్నామో అవన్నీ కూడా జీరోకి వచ్చేస్తాయి. సో పళ్ళు అనేవి మెయింటైన్ కావాలి బై డిఫాల్ట్. లైఫ్ అంతా మాట్లాడటానికి, నవ్వటానికి, తినడానికి, మొత్తం మన లైఫ్ ఎసెన్స్ అంటారు చూడండి, టీత్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అలా ఊడిపోయిన పళ్ళని మళ్ళీ ఈరోజు మనం ఫిక్స్డ్గా పెట్టగలుగుతున్నామంటే అది అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్స్ సహాయంతో అవుతుంది. అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్కడ పన్ను, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకపోగా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా పన్నుని నాటగలుగుతాం. పక్క పళ్ళని డిస్టర్బ్ చేయక్కర్లేదు. అది 1 పన్ను, 2 పళ్ళు, 3 పళ్ళు, 4 పళ్ళతో సంబంధం లేదు. నోట్లో పళ్ళన్నీ కూడా చాలా ఈజీగా ఈరోజు పెట్టగలుగుతున్నామంటే అది అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఇంప్లాంటెడ్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? చాలామందికి ఈ భయాలన్నీ ఉన్నాయండి. ఇంప్లాంట్స్ అంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది, ఇంప్లాంట్స్తో మనం అందరికీ పళ్ళు ఇవ్వలేము, ఇంప్లాంట్స్తో మనం షుగర్ పేషెంట్లకి పళ్ళు ఇవ్వలేము. అవన్నీ కూడా ఈరోజు పార్థ డెంటల్ చాలా ఈజీగా గెట్ త్రూ అయిపోయింది. ఎందుకంటే అడ్వాన్స్మెంట్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎందుకు అంటే ఇంప్లాంట్ సిస్టమ్స్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు. 2 ఇంప్లాంట్స్ పెట్టే విధానంలో టెక్నాలజీ వాడుతుంది ఈరోజు పార్థ డెంటల్. మన చేతులతో చేసే పనుల కన్నా మనం మిషన్తో కానీ, స్కాన్తో కానీ, లేదా ఏ టెక్నాలజీని యూజ్ చేసి మన ఫిజికల్ ఇంటెలిజెన్స్తో పాటు, అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కలిపి ట్రీట్మెంట్ని చేస్తుంది. కాబట్టి ఈరోజు పార్థ డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టే విధానాన్ని పూర్తిగా సక్సెస్ రేట్ని 95, 97, 98%కి పెంచగలిగింది. సో ఇది చాలా అడ్వాంటేజ్ అండి. అండ్ చాలా ఇప్పుడు ఏంటంటే చాలామంది పళ్ళు ఇవ్వగలుగుతున్నాం, సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంది. సో దీని గురించి మరిన్ని డీటెయిల్ కావాలి అంటే యాజ్ ఎ సెట్ హెయిర్తో పాటు డెంటల్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. దాంతోపాటు ఎక్స్రేస్ కూడా ఫ్రీగా తీస్తున్నారు. సో మీ నోట్లో ఏం జరుగుతుందో మీకు అర్థం అవ్వడానికి. అలాగే ఇంట్రావరల్ కెమెరా టెస్టులు కూడా ఫ్రీగా చేస్తున్నారు. డాక్టర్స్ కూడా మీతో మాట్లాడతారు. ఈ అడ్వాన్స్మెంట్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు ఇంప్లాంట్లు పెట్టడానికి ఎలా క్లబ్ చేసి మేము పెడుతున్నాము, ఇంప్లాంట్ సిస్టమ్స్లో ఎలాంటి మోస్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ తీసుకొచ్చాము, పళ్ళు పెట్టే విధానంలో ఎలా పెట్టగలుగుతున్నాము. సో ఇలాంటివన్నీ మీరు క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఒకసారి బ్రాంచ్కి వచ్చి మాట్లాడండి. బట్ సక్సెస్ రేట్ ఈస్ బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరికి ఈరోజు 100% సక్సెస్ రేట్తో ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాం మేము.
ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు పళ్ళు లేని వారందరికీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు అంటారా? పెట్టొచ్చండి. పళ్ళు ఒక్క పన్ను కూడా నోట్లో లేని వాళ్ళకి, పళ్ళన్నీ ఇలా పట్టుకుంటే కదిలిపోతున్న వాళ్ళకి, చాలామంది హాస్పిటల్కి వెళ్తే మీకు పళ్ళు పెట్టలేము, మీకు ఎముక లేదు అనుకునే వాళ్ళకి, 10 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లకి, అలాగే మనకి చాలా వరకు కొన్ని రకాల క్యాన్సర్లకి జా రిసెక్షన్ జరుగుతుంది. అలాంటి వాళ్ళకు కూడా జా రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పళ్ళు పెట్టడం అనేది సాధ్యపడుతుంది. సో ఎలాంటి కండిషన్లో ఉన్నా ఈరోజు మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టి హాయిగా నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. అన్నం తినలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇంట్లో మీరు ఒకసారి గమనించండి, పేరెంట్స్లో కానీ, లేకపోతే మొన్న మార్నింగ్ ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళు పాప ఆయన 6 నెలల నుంచి అన్నం తినట్లేదు సరిగ్గా. ఇంట్లో వాళ్ళు ఎవరు గమనించట్లేదు ఆయన ఎందుకు అన్నం తినట్లేదని. ఆయన నోట్లో పళ్ళన్నీ కదిలిపోతూ ఉన్నాయండి. ఆయనకి జస్ట్ 52 ఏళ్ళు ఎన్నో ఉన్నాయంతే. ఇంట్లో వాళ్ళు అదే ఎవరైనా అన్నం తినట్లేదు ఏంటిది అంటే పళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని నోటీస్ చేయండి. మనం ఈరోజు పెట్టగలుగుతున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఒకప్పుడు ఇంప్లాంట్ పైన పెట్టిన పళ్ళు సిమెంట్తో ఫిక్స్ చేసేవాళ్ళం, ఈరోజు స్క్రూతో ఫిక్స్ చేస్తున్నాం. మీకు ఎప్పుడు అది తీసి మన న్యాచురల్ పళ్ళకి ఎలా స్కేలింగ్ చేస్తామో ఆ స్క్రూ రిటైన్డ్ పళ్ళని కూడా తీసి ఇంప్లాంట్లు క్లీన్ చేసుకొని ఆ పైన పెట్టిన పళ్ళని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టగలుగుతున్నాం. సో చిన్న చిన్న ఇబ్బందులను కూడా అధిగమించి ఈరోజు పార్థ డెంటల్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ దాంతో పెట్టే ఫిక్స్డ్ పళ్ళని పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓకే. సో డాక్టర్ గారు, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? ఒకవేళ స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే న్యాచురల్ లుక్ కనిపిస్తుంది అంటారా? ఎందుకుండదండి, స్మైల్ని డిజైన్ చేయడమే మనం అందంగా కనిపించడం కోసం. ఒకవేళ డిజైనింగే కరెక్ట్గా లేకపోతే డిజాస్టర్ కదా. ఇంకా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవడం లాభమే ఉంది. పార్థ డెంటల్లో అయితే 100% చేస్తాము. సో ఇలానే ప్రతి పేషెంట్ వస్తారు, మా పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉన్నాయి, ఇవి క్లోజ్ అయితే మేము బాగా కనపడమా, మాకు ఎత్తుపళ్ళు ఉన్నాయి, ఇవి వెనక్కి వెళ్తే మేము బాగా కనపడమా, ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళు ఉన్నాయి, మరి వరుసలోకి అసలు వస్తాయా రావా, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తూ, యాజ్ సెడ్ మేము టెక్నాలజీలో ఎప్పుడు ఫస్ట్ ఉంటాం కాబట్టి చక్కగా మీకు ఫోటో తీసి మా కంప్యూటర్లోనే ఒక యాప్ ఉంటుంది, దానిలో పెట్టి మీకు తర్వాత ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ముందే మేము చూపించగలుగుతాము. మీరు అది చూసి అవుట్కమ్ మీ స్మైల్ ఎలా మాడిఫై అవుతుందో మీదే స్పెసిఫిక్గా మీదే ఎలా మాడిఫై అవుతుందో చూసుకుని చాలా చక్కగా మీకు నచ్చితే మీరు ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు. నాకు తెలిసి ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి పేషెంట్లు అందరూ వాళ్ళ అవుట్కమ్, వాళ్ళ బ్యూటిఫుల్ స్మైల్ చూసి ఇమీడియట్గా ఇప్పుడే చేయండి, వారంలో అయిపోతుందా 10 రోజుల్లో అయిపోతుందా అనే పేషెంట్లు నేను ఎక్కువ మంది చూస్తున్నాను. ఎవరికైనా కూడా అందంగా నవ్వాలి, అట్రాక్టివ్గా ఉండాలి అని ఉంటుంది కదా, బట్ రిజల్ట్స్ ఆర్ గుడ్. రెండోది స్మైల్ డిజైనింగ్ చేసిన తర్వాత న్యాచురల్గా ఉంటుంది. మీ పక్క వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా చూసి దాన్ని గుర్తుపట్టలేరు, అంత న్యాచురల్గా ఉంటుంది. రెండోది ఒకవేళ క్యాప్స్ లాంటివి పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినా అది స్మైల్ డిజైనింగ్లో భాగమైనా లేకపోతే ఇన్ఫెక్షన్కి సంబంధించి ట్రీట్మెంట్లో భాగమైనా కూడా పార్థ డెంటల్ అడ్వాన్స్డ్ క్యాప్స్ని కూడా వాడుతుంది. అసలు ఎవరు గుర్తుపట్టలేరు. మన పళ్ళ కన్నా పల్చగా ఉండే క్యాప్స్, మన పళ్ళ కన్నా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండే క్యాప్స్, ట్రాన్స్లూసెంట్గా ఉండే క్యాప్స్, మన పళ్ళ కన్నా అందంగా ఉండే క్యాప్స్ని ఈరోజు పెట్టగలుగుతున్నాము. సో పెట్టిన తర్వాత మన న్యాచురల్ ముందుండే పళ్ళ కన్నా మన తర్వాత పెట్టిన క్యాప్స్ కానీ వినీర్స్ కానీ లామినేట్స్ కానీ ఇవే బాగున్నాయి కదా అనిపిస్తుంది. చాలామంది కూడా ఆన్ స్క్రీన్ చేసే వాళ్ళందరూ కూడా పైన లేబులింగ్ చేయించుకుంటారు, లైక్ వినీర్స్ పెట్టించుకోవడం కానీ, జిర్కోనియం లామినేట్స్ పెట్టించుకోవడం కానీ, ఈమాక్స్ లామినేట్స్ చేయించుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ స్మైల్ని మరింత అందంగా చేసుకోవడానికి. అస్సలు తెలియదు దీనికి ఏజ్ లిమిట్ కానీ హెల్త్ లిమిట్ కానీ ఉండదు. మీరు ఏజ్ ఉమెన్ అయినా ఏ ఏజ్ మెన్ అయినా కూడా మీ స్మైల్ని కరెక్ట్ చేసుకుని మీకు చిన్నప్పటి నుంచి ఉండే చిన్న చిన్న లోపాలను కూడా కరెక్ట్ చేసుకుని బ్యూటిఫుల్గా నవ్వే అవకాశం ఈరోజు 100కి 100% ఉంది. ఓకే. సో ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళకి క్లిప్స్ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి అందులో 100% పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటుందా లేదా డాక్టర్ గారు? క్లిప్స్ ట్రీట్మెంట్ అంటేనే 100% పర్మనెంట్ రిజల్ట్ అండి. ఇప్పుడు మనం చిన్నపిల్లలకి చేస్తాం క్లిప్స్ ట్రీట్మెంట్, అందరికీ తెలిసే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అది. ఎత్తుపళ్ళు ఉన్నా, వంకర పళ్ళు ఉన్నా, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉన్నా, మీ జా అంతా కూడా క్రాస్ బైట్స్ అంటాం, ఒకదానికోటి ఇలా లాక్ అయిపోయి ఉన్నా మనం ఏం చేస్తామంటే క్లిప్స్ పెట్టి కరెక్షన్ చేస్తాం దాన్ని. అలా చేసేటప్పుడు వచ్చే రిజల్ట్ ఏదో 3 నెలలు 4 నెలలు సంవత్సరం ఉండదు, అది తర్వాత రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇట్స్ అ పర్మనెంట్ చేంజ్. డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి, తర్వాత రీటైనర్స్ అవి వాడితే ఇబ్బంది ఏమీ ఉండదు. సో అస్సలు టెన్షన్ పడద్దు.
ఎవరికైనా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉంటే క్లిప్స్ పెట్టించుకోండి. క్లిప్స్ అంటే మెటల్లే కలర్లోనే ఉండవు, తెల్లగా ఉంటాయి. దానిపైన ఒక చిన్న వైర్ పాస్ అవుతుంటుంది. ఇంత దగ్గరగా చూసినా మీ పళ్ళపైన క్లిప్పులు అతికించున్నాయని ఎవరు గుర్తుపట్టలేరు. అంత చక్కగా ఫైన్గా ఉంటాయి, నైస్గా ఉంటాయి, అసలు ఫ్రిక్షన్ ఉండదు దానికి. మీ పెదాలు అవి కట్ కావడం కానీ అలాంటి భయాలు చాలామందికి ఉంటాయి. మా పెదాలు కట్ అయిపోతాయా, మా టంగ్ కట్ అయిపోతుందా అని చెప్పి అట్లాంటివి ఏమీ ఉండవు. హాయిగా చేయించుకోవచ్చు. చిన్న బిడ్డలు చేయించుకుంటారు, పెద్దవాళ్ళకు కూడా క్లిప్పులు ట్రీట్మెంట్ చేయొచ్చు. రిజల్ట్ 100% వస్తుంది. ఓకే. సో ఇప్పుడు అలైనర్స్ విషయానికి వస్తే ఈ అలైనర్స్ ట్రీట్మెంట్ కూడా 100% రిజల్ట్ ఇస్తుందా డాక్టర్? వస్తుందండి, 100% రిజల్ట్ వస్తుంది. ఎవరికైతే క్లిప్పులు, ప్రతి ఒక్కరు పళ్ళపైన క్లిప్పులు అతికించుకోలేరు కదా, చాలామందికి వాళ్ళ వర్క్ లిమిట్స్ ఉంటాయి. కొంతమంది బిడ్డలు బయట ఎక్కడో చదువుకుంటుంటారు, వేరే రాష్ట్రాల్లో చదువుకుంటారు. అలాంటి వాళ్ళందరూ రాలేరు కదా, వాళ్ళందరికీ కూడా క్లిప్పుల బదులు అలైనర్స్ ఇస్తాం. దాన్ని ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు. అతికించకుండా మీ ప్రాబ్లంకి తగినట్టుగా చేసే ట్రీట్మెంటే ఈ అలైనర్స్ అనేది. దీన్ని కూడా మనం సిమ్యులేషన్, లైక్ మనం స్కాన్ తీస్తాం, చేతులతో అచ్చులు లాంటివి తీయము. ఆ స్కానింగ్ చేసిన తర్వాత సిస్టంలో మన స్కాన్ రిపోర్ట్స్ వస్తాయి. అవి చూసిన తర్వాత ఏంటంటే 3D ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. ట్రీట్మెంట్ ముందు మొత్తం మీ పళ్ళే మీరు చూసుకుంటారు, ముందుకి, వెనక్కి, పైకి, కిందకి, పైన ఎక్కడో ఇరుక్కపోయి. ఇంత కాంప్లికేటెడ్ కేసెస్ కూడా ట్రీట్మెంట్ తర్వాత ఎలా వస్తుంది అనే సిమ్యులేషన్ మీరు హాయిగా చూసుకుని తర్వాత మీరు ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. ఇన్విజిలైన్ లాంటి ఇంటర్నేషనల్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీస్తో పార్థడెంటల్ కలిసి పనిచేస్తుంది. సో ఇబ్బంది ఏం లేదు, 100% పార్థ గ్యారంటీతో ట్రీట్మెంట్ చేస్తాము. సో క్లిప్పులు పెట్టుకోవడం ఇష్టం లేకపోయినా సరే మీ ఎత్తుపళ్ళు పక్క మనిషికి కూడా తెలియకుండా కరెక్ట్ అయిపోయే అవకాశం ఈరోజు 100% ఉంది. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే డెంటల్ ప్రాబ్లమ్స్కి కానీ పార్థ డెంటల్లో పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు? అమ్మ, పార్థ డెంటల్లో చెప్పాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేయడం అమ్మ, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డెంటల్కి సంబంధించి ఎన్ని విభాగాలు ఉన్నా దానికి సంబంధించిన స్పెషలిస్ట్లే ట్రీట్మెంట్ చేయడం. అలాగే హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు మాత్రమే ట్రీట్మెంట్ చేయడం. స్కిన్కి సంబంధించింది కూడా స్కిన్ స్పెషలిస్టులు కానీ కాస్మెటాలజిస్టులు కానీ చేయడం. ఇది పార్థ డెంటల్ ఫాలో అయ్యే ప్రోటోకాల్. రెండోది స్టెరిలైజేషన్ అండ్ హైజీన్. ఏ ట్రీట్మెంట్ కన్నా మెడికల్ రిలేటెడ్ ఎనీ ట్రీట్మెంట్, స్టెరిలైజేషను, ఫ్యూమిగేషను, క్లినిక్ మెయింటెనెన్సు, ఇన్స్ట్రుమెంట్స్ మెయింటెనెన్సు, అలాగే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులోకి వచ్చినవి పూర్తిగా అందుబాటులోకి పెట్టడం. మూడోది హ్యూమన్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా కలిపి స్కానింగ్ లాంటివన్నీ డిజిటల్లీ తీయడం అండ్ సిస్టమ్కి 3D ఇమేజింగ్ సపోర్టింగ్ తీసుకోవడం. ప్రతి చోట ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు ఒక క్లయింట్ రాగానే షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా కూడా వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ రిపోర్ట్స్ని తీసుకుని జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయడం. మా దగ్గర ఎక్కువ మంది పేషెంట్లు క్రానిక్ డిసీజెస్ ఉండే పెద్దవాళ్ళు ఉంటారు. అంటే డయాబెటిక్, కార్డియాక్ అంటే హార్ట్ పేషెంట్లు, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు, వీళ్ళందరికీ కూడా టీత్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళందరినీ కూడా హ్యాండిల్ చేయడం పార్థ డెంటల్ వల్లే అవుతుందని డెఫినెట్గా నేను చెప్పగలుగుతాను. ప్రతిదీ వాళ్ళ ఫిజిషియన్తో కనెక్టే మా డాక్టర్లు డిఫరెంట్ టైప్ ఆఫ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్క్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇటు డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ, ఇటు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కానీ, ఇటు హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ ఈజీగా చేయగలుగుతున్నాము. సో ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఇవన్నీ చేసేస్తున్నారు, మీరు ఫీజులు భయంకరంగా తీసుకుంటారా అని క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా కాదు. పార్థ డెంటల్ ముందు నుంచి కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడమే పార్థ డెంటల్ ఎజెండా. డే 1 నుంచి కూడా 10 ఏళ్ల నుంచి మీరు మమ్మల్ని చూస్తున్నారు. ఈరోజు కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. అయినా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రతి బ్రాంచ్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇన్స్టాల్మెంట్స్లో 10 నెలలు, 15 నెలలు, 18 నెలల పాటు మీరు కట్టుకోవచ్చు. సో ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. అది 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. ప్రతి బ్రాంచ్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ అవైలబుల్గా ఉంది. ఇది ఎవరికైనా హెల్ప్ అనుకుంటే డెఫినెట్గా కాల్ చేసి రావచ్చు. ఓకే. సో డాక్టర్ గారు హెయిర్ ప్రాబ్లమ్ అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.